ఈ సమాజంలోని అనేకమైన అంశాల మీద నిరంతరం తన కలంతో గళంతో ప్రశ్నిస్తూ సమాజానికి మేలు చేస్తూ పైకొచ్చిన పూడి శ్రీహరి. ఆ పూడి శ్రీహరి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుప్పంలో, చిత్తూరు జిల్లా కుప్పం పిఎస్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక పార్టీ వర్కరు ఫేస్బుక్లో వచ్చిన ఒక వార్తను ఆధారంగా చేసుకొని ఈ కేంద్ర కార్యాలయానికి కోతివేడు దూరంలో రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ఏం చేశాడు నేరమని మేము అడిగినప్పుడు ఎవరో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ పెట్టింది నువ్వే కదా అంటే నేనే. నీతో ఎవరు పెట్టించారు అని అంటే మా శ్రీహరి గారి పేరు చెప్పారని అతనిచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని అరెస్ట్ చేశామని చెబుతున్నాడు పోలీసు వారు. పోలీసులు వచ్చిన సమయం ఉదయం 6:30-7 గంటల ప్రాంతం. పోలీసులు వచ్చిన విధానం అంతకుముందు రోజు అనగా రాత్రి 11 గంటలప్పటి నుండే శ్రీహరి గారి ఇంటి చుట్టూరా రెక్కి నిర్వహించారు. అక్కడున్న వాచ్మెన్తో వెళ్ళి సెల్ఫీ దిగారు, వాచ్మెన్తో మాట్లాడారు. మాట్లాడినప్పుడు అక్కడ అబద్ధం చెప్పారు. ఏదో ఒక కారు యాక్సిడెంట్ అయింది, ఆ కారు యాక్సిడెంట్లో మనుషులు చనిపోయారు, మీ అపార్ట్మెంట్స్లో ఉన్నారు కాబట్టి అందుకని వచ్చామని అబద్ధం చెప్పి, అంటే అరెస్టు అక్కడ ఆ సోషల్ మీడియా కార్యకర్త రాప్తాడ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యక్తి అతను పెట్టిన పోస్టును ఆధారంగా చేసుకొని ఆ అబ్బాయిని సాయంత్రం 4 గంటలప్పుడు అదుపులోకి తీసుకుని ఎక్కడి నుంచండి రాప్తాడ్ నుంచి కుప్పం తెచ్చారు. అంటే అక్కడ మళ్ళీ తాడేపల్లి రావాలి, ఇది ఒక 10 గంటల జర్నీ. పోలీసు వారికి కావాల్సిన సమయం 15 గంటల సమయం. రాప్తాడ్లో వ్యక్తిని అరెస్ట్ చేసి కుప్పం తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తే అతను చెప్పిన పేరు అని అంటున్నారు. మీరు రాప్తాడ్ నుంచి కుప్పం నుంచి తాడేపల్లి ప్రయాణ సమయమే 15-16 గంటల సమయం పడుతుంటే మీరు ఇంట్రాగేషన్ ఎప్పుడు చేశారు? ఆ అబ్బాయి నోట్లో నుంచి శ్రీహరి గారి మాట ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు శ్రీహరి గారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా డీజీపీతో చేయించినటువంటి ఒక అక్రమ అరెస్టు. తెల్లమైపోయింది. ఏ మాత్రము ఎగ్గు లేకుండా అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ ఒక జర్నలిస్టుగా పనిచేసి ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఓ మీడియా విభాగ పర్యవేక్షకుడుగా ఉన్న పూడి శ్రీహరి గారిని ఇంత అక్రమంగా అరెస్ట్ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. ఏ నేరం చేశాడని రాత్రిపూటే వచ్చి 4 గంటలకు అరెస్ట్ చేయటం ఏమిటి? ఆయనని అరెస్ట్ చేసి కుప్పం రాప్తాడ్ నుంచి కుప్పం తెచ్చే సమయం ప్రయాణం ఎంత? మీరు 11 గంటలకే తాడేపల్లికి వచ్చున్నారు అని అంటే ఇదంతా ముందుగానే పూడి శ్రీహరి గారిని అరెస్ట్ చేయడానికి జరిగినటువంటి కుట్ర. కారణం ఏంటిదంటే జువ్వలి దిన్నెకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు. జువ్వలి దిన్నెకు జగన్మోహన్ రెడ్డి గారు వెళితే అక్కడ మత్స్యకారుల యొక్క సమస్యలను లేవనెత్తితే మీ బండారాలన్నీ బయటపడతాయి కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజల యొక్క స్పందన చూసి ఓర్చుకోలేరు కాబట్టి మీడియా యొక్క దృష్టిని ఈ జువ్వెల దిన్న పర్యటన నుండి, ఆ మత్స్యకారుల యొక్క సమస్యల మీద నుండి ఇదిగో ఈ చిల్లర కేసు మీదకు మార్చడానికి మీరు చేసిన దుష్ట పన్నాగంగా మేము భావిస్తున్నాం. ఇంతకన్నా మీకేమొచ్చు? ఇంకేమీ రాదు కదా. చంద్రబాబు నాయుడు గారు తన సహసిద్ధమైనటువంటి శైలి, ఏ రాజకీయ నాయకుడైనా తన రాజకీయ చరిత్రలో రాజకీయాలతో ఎదుర్కొన్న సందర్భం లేదు. ఓ రాజకీయ నాయకుడిగా ఆయన సాధించిన విజయాలన్నీ కూడా ఏమిటి అనంటే, స్వయాన పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడు, ఆయన స్థాపించుకున్న పార్టీని లాక్కున్నాడు, ఆయనకే ఏ స్థానం లేకుండా మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా మానసికంగా చంపివేశాడు, చనిపోయిన దాకా వెంటపడ్డాడు. వాళ్ళ కుమారులకేమో ఒక్కరికి కూడా రాజకీయాలలో అవగాహన లేకుండా చేసేసాడు. అంటే నందమూరి వారిచే స్థాపించబడిన రాజకీయ పార్టీలో నందమూరి వారికి స్థానం లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అంటే. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి వల్ల కాదు. పోనీ ఇదేమైనా ఇది తప్పండి, వాళ్ళ నాన్నగారు పెట్టిన పార్టీ కదా అని ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తారా అని అంటే ఎవ్వరు కూడా ప్రశ్నించే స్థాయిలో లేరు. ఎందుకనంటే ఎవరు ఎలా చనిపోతారో తెలియదు. ఓ అచ్చెన్నాయుడు గారు వాళ్ళ అన్నయ్య అలాగే చనిపోయారు. మా భాష గుంటూరులో ఎంపీ గారు అలాగే చనిపోయారు. ఎన్టీఆర్ అలాగే చనిపోయారు. వంగవీటి మోహన్ రంగ మరణం మీద ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానాలు ఉన్నాయి. అంటే రాజకీయంగా తను ఎదుర్కోలేని సందర్భాలన్నిటిలోనూ హత్యా రాజకీయాలు, కుట్రపూరితమైన రాజకీయాలు, ఒడిదుడుకులతో కూడుకున్న రాజకీయాలనే చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నారు తప్పించి ఏ ఒక్క రోజు కూడా నిజాయితీతో ప్రజలకు పరిపాలన అందించిన సందర్భాలు లేవు. సరే, మీరు ఆ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఆధారంగానే మీరు అరెస్ట్ చేశారని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటుంటే నేను అడుగుతున్నాను, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి. మీ చెవులతో మీరున్న ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలు చేయటమే కాదు, మరుసటి వారం అనగా నిన్న శనివారం ఇచ్చిన తన తొలి పలుకుల్లో కూడా తాను మాట్లాడిన మాటల్లో తప్పు లేదని చెప్పాడు. మేమందరం కూడా ప్రతి జిల్లాలో కంప్లైంట్లు ఇచ్చాం. మరి ఏబిఎన్ రాధాకృష్ణ మీద చర్య ఏది చంద్రబాబు నాయుడు గారు? ఒక్క కేసైనా ఫైల్ చేశారని అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యేలు అక్రమంగా ఆడవాళ్లతో రాసలీలలు జరుపుతుంటే మీ టీటీడీ చైర్మన్ స్వయంగా బిఆర్ నాయుడు అక్రమంగా ఆడవాళ్లతో కులుగుతూ దొరికితే ఆయన మీద చర్య లేదు. ఆయన్ని ఈరోజు వరకు పదవులోంచి తీయలేదు. మీ ఎమ్మెల్యేలు ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఓ ఆదిమూలం ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి మద్దతుగా జనసేనకు సంబంధించిన కార్యకర్త ఓ దళిత మహిళని అతి దారుణంగా కర్ర తీసుకొని కొడితే ఈ రోజు వరకు చర్య లేదు. స్వయానా మీ స్పీకరే ఓ మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చంప చెల్లుమనిపిస్తే ఈ రోజు వరకు అతను మందలించినటువంటి దాఖలాలు లేవు. మీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రతిరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తుంటే, దళిత సమాజాన్ని అవమానపరుస్తుంటే, దళిత క్రైస్తవులను అవమానపరుస్తుంటే ఈ రోజు వరకు మందలించిన సందర్భం లేదు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎక్కడున్నారు మీరు? మీరు అసలు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారా? ఈ రాష్ట్రంలో మీరు ప్రజలందరికీ ముఖ్యమంత్రా, కేవలం మీరు అనుకున్నటువంటి వ్యక్తులకే ముఖ్యమంత్రా? మీరు తేల్చండి. ఈ రోజున మీరు అన్నారు కదా, ఫేస్బుక్లో పోస్టులను బట్టే ఈ రోజున పూడి శ్రీహరిని అరెస్ట్ చేశామంటున్నారు కదా, మరి దీన్ని ఏమందాం? ఇదేమిటి? మాది గొడ్డల పార్టీ అన్నారు, మేమందరం క్రిమినల్స్ అన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖాన్ని అత్యంత బాధాకరంగా మేమందరం వేదన చెందే విధంగా మా నాయకుడిని అవమానపరుస్తూ ఇదిగో మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్
ఫేస్బుక్ అకౌంట్లలో ఇదిగో ఈ విధంగా ప్రాచుర్యం అయింది కదా, ఇప్పుడు ఎన్ని అరెస్టులు చేశారు మీరని అడుగుతున్నాం. ఇది ఒక్కటేనా? జగన్ రెడ్డి గొడ్డలు మాత్రమే బాబాయ్ తల మీద ఉండాలి అని అంటారు, నరికి చంపి నేటికి 5 ఏళ్ళు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టారు. ఇది గొడ్డల పార్టీ అట, హింస, దాడులు, విధ్వంసం అట. ఇదిగో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాటి మీద పెట్టారు. మాది క్రిమినల్ పార్టీ అట. మేము ఈ పార్టీలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీరు అందరినీ క్రిమినల్స్గానే చెప్పారు. నాడేమో బాబాయిని గొడ్డలతో నరికి గుండెపోటని ప్రచారం, నేడు తిరుమల హుండీ చోరీ అని వెటకారంగా చేశారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని నరరూప రాక్షసుడు అంటూ అభివర్ణించారు. ఆయన తలకు 2 కొమ్ములు పెట్టారు. దీన్ని ఏమనాలి? ఇప్పుడు దీని మీద ఎవరిని అరెస్ట్ చేశారు? మీరు ఏ కేసు పెట్టారు? అంటే ఇలాంటివి పరిగణలోకి తీసుకోరా? కేవలం మీ మీద పెట్టిన ఒక్క పోస్ట్ని ఎవరో పిల్లగాడు పెట్టాడో, ఎవరు పెట్టారో నిగ్గుదేల్చండి. దానికి ఎక్కడో తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో కూర్చొని మా పార్టీ మీడియా విభాగాన్ని పర్యవేక్షిస్తున్న పూడి శ్రీహరి గారికి ఏం సంబంధం అండి? ఏం రాజ్యం ఇది? ఎక్కడికి పోయిందండి ప్రజాస్వామ్యం? పోలీసులు ఎందుకండి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదేం శాశ్వతంగా ఉంటుందా? ఈ చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఉంటాడా? ఈ లోకేష్ శాశ్వతంగా ఉంటాడా? ఇలాంటి విర్రవీగిన హిట్లర్ లాంటి వాళ్ళు మట్టిలో కలిసిపోయారండి. మీ పార్టీ ఏమి శాశ్వతం కాదు, ఈ అధికారం ఏమి శాశ్వతం కాదు, మీ పోకళ్ళు ఏమి శాశ్వతం కాదు. ఈ ప్రజాస్వామ్యంలో రాజులందరూ కూడా మట్టి కొట్టుకొని పోయారు. రాజు పోకడలు పోయినవాడు, విర్రవీగిన వాడు. ఇదిగో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అసభ్యంగా ఇలాంటి పోస్టులు మీ గ్రూపుల్లో పెడితే, మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడితే మా గుండెలు రగలవా? ఇంతమంది అభిమానించే ప్రజానాయకుడిని ఇంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టారే, మీ కార్యకర్తల మీద ఏం కేసులు పెట్టాలి? 1 కాదు 2 కాదు, అనేకమైన జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు. మా మహిళా ప్రజాప్రతినిధులను మా నాయకుడితో కలిపి మీరు పోస్టులు పెట్టారు. ఏం చేయాలి మీ అందరినీ? ఇలాంటి పోస్టులు పెట్టి మీ అందరిని ఏం చేయాలి? ఇదిగో చూడండి, ఈ సభ్య సమాజంలో ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, తెలుగు ప్రజలారా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు మాట్లాడే వ్యక్తులారా, ఇది గమనించండి. ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్భయంగా, నిర్లజ్జగా ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తుంటే, అణగదొక్కుతుంటే, మా నాయకుడిని ఇంత జుగుప్సాకరంగా ఫేస్బుక్లో ఇంత వేటాడుతుంటే మేము మౌనంగా ఉండాలా? మాట్లాడటానికి వీల్లేదా? ఈ రాజ్యంలో ప్రజాస్వామ్యం లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లేదా? ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రమే ఉండే రాజ్యమా అని మేము అడుగుతున్నాం. చూడండి, ఇన్ని అక్రమాలు, వీటన్నిటి మీద కంప్లైంట్లు ఇచ్చాం. ఒక్క అరెస్ట్ చేసావా చంద్రబాబు నాయుడు? ఒక్క అరెస్ట్ చేసావా డీజీపీ? ఒక్క అరెస్ట్ చేసిందని పోలీస్ వ్యవస్థ? ఎందుకు? ఏమిటి? ఎస్, మీకు మా వల్ల ఇబ్బంది అంటూ తెలుసా? మేము రోజు ప్రశ్నిస్తున్నామని, మీరు చెప్పిన హామీలను అమలుపరచమని మేము ఆ రోజున 4,56,000 కోట్లు పేదవాడికి పంచామే. జగన్మోహన్ రెడ్డి గారు పంచాడే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 38 రకాల పథకాల్లో 5 ఇవ్వండియా, మీరు చెప్పిన 6 ఇవ్వండియా, ఆ సూపర్ 6 అయ్యా ఇవ్వండియా. ప్రజలు అల్లలాడిపోతున్నారు. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు, మత్స్యకారులు చనిపోతున్నారు, కూలీలకు ఉపాధి హామీ కూలీ లేదు. ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉంటే వాటన్నిటి నుంచి దృష్టి మార్చడానికి ఇదిగో ఈ పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఇప్పటికీ అడుగుతున్నాం, మీరు మాతో, మీకు మాకు సరిపడదు. మీ సిద్ధాంతాలు వేరు, మీకు అధికారమే కావాలి. మా సిద్ధాంతం ప్రజల యొక్క సంక్షేమం, ప్రజలకు పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఇల్లు కట్టించాలని, తన చెల్లికి అక్కకి ఓ మంచి పథకం ఇవ్వాలని, తన సుఖ సంతోషాలతో ఉండాలని,
తన పిల్లల్ని చదివించుకోవాలని, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలని, ఆ బిడ్డలు కూడా అమెరికా వెళ్ళాలని అభిలాషపడ్డాడు. అందుకే 4,56,000 కోట్ల రూపాయల డబ్బుల్ని తన 5 సంవత్సరాల పరిమిత కాలంలోనే పంచిన మహానుభావుడు. నువ్వేమిచ్చావు? పెద్ద చెప్పిచ్చావు. ఈ రోజు వరకు సూపర్ 6లో పథకాలలో ఈ రోజు వరకు అమలు చేయని దుర్మార్గ పరిపాలన ఇది. దాని మీద చర్చిద్దాం రండి, అంశాల వారికి చర్చిద్దాం రండి. మీ హయాంలో పెన్షన్లు, మా హయాంలో పెన్షన్లు చర్చిద్దాం రండి. మీ హయాంలో ఇళ్ళు ఇచ్చారు, మా హయాంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చాం చర్చిద్దాం రండి. మీ హయాంలో ఎన్ని ఇంటి పట్టాలు ఇచ్చారో, మా హయాంలో ఎన్ని ఇళ్ళు పట్టాలు ఇచ్చామో చర్చిద్దాం రండి. మీరు ఎంతమంది ఆడవాళ్లకు ఎన్ని పథకాలు ఇచ్చారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు చర్చిద్దాం రండి. అదయ్యా రాజకీయం అంటే. మీరున్నా మేమున్నా ప్రజలకు మేలు చేయటానికే ఉన్నాం, కానీ మీకు ఆ ఉద్దేశం లేదు. కేవలం మీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు దోచిపెట్టడం కోసం అధికారాన్ని పంచుకుంటున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఈ రోజున ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, పూడి శ్రీహరిని ఎంత అగౌరవంగా, నిస్సిగ్గుగా నడి రోడ్డు మీద అరెస్ట్ చేసిన మీ నైజాన్ని ఖండిస్తూ ఆయన వెంటనే విడుదల చేయమని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.